హరే కృష్ణ. ఈనాటి ఆదివారం సత్సంగ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ సాదరంగా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం నందు 2వ అధ్యాయం భగవత్ తత్వము మరియు భక్తియుక్త సేవ, ఈ అధ్యాయంలో 9వ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం. ధర్మస్యాపవర్గస్య నార్తో వర్తాయోపకల్పతే నార్గస్య ధర్మే కాంతస్య కామో లాభాయ స్మృతః. విద్యుక్త ధర్మములన్నీను నిశ్చయముగా చరమమైన మోక్షము కొరకే ఉద్దేశింపబడినవి. వాటి నిన్నడము భౌతిక లాభము కొరకే నిర్వహింపరాదు. అంతేగాక మహానువుల నిర్దేశము ప్రకారము పరమధర్మమునందు నియుక్తుడైన వాడు భౌతిక లాభమును ఎన్నడును ఇంద్రియ భోగమునకై వినియోగింపరాదు. ఈ శ్లోకంలో మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఈ అధ్యాయం పేరే భగవత్ తత్వము మరియు భక్తియుక్త సేవ. మనం నిన్న అనుకున్నాము, ఈరోజు ఉపన్యాసంలో ఏ విధంగా మనం భక్తియుక్త సేవని నిర్వర్తించాలి. నిజానికి మనిషి యొక్క నైజం జీవేర స్వరూపు హోయ్ కృష్ణేర నిత్యదాస. జీవుడి యొక్క స్వరూపం ఎప్పుడు ఏంటంటే భగవంతుడికి దాస్యుడవడం. ఇలా వచ్చేది దాసుడవడం. ఎందుకు అంటే మనం అందరం కూడా, నేను ఇలా తిరగలేక ఇక్కడ రమ్మంటున్నాను. మనం ఆనందం కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాం ఆనందం కోసం. ఈ ప్రయత్నాల్లో భౌతికంగా కూడా అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అలాగే ఆధ్యాత్మికంగా కూడా మనం అంతిమంగా మనకు కావాల్సింది ఏంటంటే ఆనందమే కదా కావాలి. దానికోసమే కదా మనం ఏం చేసినా సరే, శరీర సౌఖ్యం కానీ, లేదంటే ఆర్థిక సంపద కానీ, లేదంటే ఇంకేదైనా కదా మనకు కావాల్సింది ఏంటంటే ఆనందం కావాలి. ఈ ఆనందం కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తాం. కానీ ఇన్ని ప్రయత్నాల్లో కూడా మనకి ఆనందం లభిస్తుందా అంటే చెయ్యొద్దండి. సంపూర్ణంగా నేను ఆనందంగా ఉన్నాను అనేవారు ఉన్నవాళ్ళన్నా లేదా? నేనైతే ఆనందంగా ఉన్నాను సంపూర్ణంగా. ఎందుకు? శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆశ్రయం దొరికింది. రోజు హరినామ జపం చేస్తున్నాం, భాగవతాన్ని వింటున్నాం. గోలోక బృందావనం అందరూ అంటారు కదా, వైకుంఠానికి మనందరూ వైకుంఠ ఏకాదశి వచ్చింది. భక్తులందరూ రోజు గుడి ముఖం చూడనటువంటి వాడు కూడా వైకుంఠ ద్వారంలో ప్రవేశించేస్తే వైకుంఠంలోకి వెళ్ళిపోతాం. ఏది వైకుంఠ ఏకాదశి రోజు చనిపోయిన వాడు కూడా వైకుంఠానికి వెళ్ళిపోతాడా? వాడి జీవితాంతం ఎప్పుడో తప్పులు చేస్తూ ఉన్నాడు. వైకుంఠ ద్వారంలో నుంచి వెళ్తే మన కోసం సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఇలాంటి కథలేం పనికిరావు. ఇక్కడ కర్మ సిద్ధాంతం అనేటువంటిది ఒకటి ఉంది కదా, అదొకటే పనిచేస్తుంది. ఏమీ పనికిరావు. ఏదో మన ఆచార్యులు కాస్త ఆ రోజైనా మనం సత్వగుణంలో ఉంటాము, ఆ విధంగా ఇటువంటి వైకుంఠ ద్వార ప్రవేశం ఇలాంటివన్నీ కూడా మన పెద్దవాళ్ళు అవన్నీ చెప్తూ ఉన్నారు. ఇది జీవితాంతం అంతా నువ్వు తప్పులు చేసేసి నీకు నచ్చినట్టు ప్రవర్తించి నీకు నచ్చినట్టుగా ఒక ఆధ్యాత్మిక జీవన, ఒక క్రమబద్ధమైనటువంటి జీవితం లేకుండా ఆ ఒక్కరోజు నువ్వు వెళ్ళిపోయి ఆ ద్వారంలో దూరిపోతుంటే నీకు మోక్షం వచ్చేస్తుంది. జీవితాంతం తప్పులు చేసేసి ఇప్పుడు మహాకుంభమేళ జరుగుతుంది. ఆ మహాకుంభమేళలో నువ్వు స్నానం చేస్తే నీ పాపములన్నీ నాశనం అయిపోతాయి. ఏదో ఇతర మతాల వారు చెప్తారు చూడండి, మా దగ్గరికి వస్తే మీ పాపాలన్నీ కడగబడతాయి అంటారు కదా. వీడి పాపం రిమ్ సబ్ పెట్టుకొని రెడీగా ఉన్నాడు కడవడానికి.
మన పాపాలను కడగడానికి 2 సెట్ పెట్టుకొని రెడీగా ఉన్నాడు. ఏదో చూడండి, అవాక్కయ్యారా అంటాడు కదా టైడ్ యాడ్లో, అలాగా ఇవేమి కుదరవు. సనాతన ధర్మం, మన వేద జ్ఞానం ఏం చెప్తుంది అంటే ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఏంటది? టీచర్స్ ఉన్నారు కదా, చెప్పండి. న్యూటన్స్ థర్డ్ లా మనం ఏం చేస్తే అదే జరుగుతుంది. నువ్వు సపోటా విత్తనం వేస్తే సపోటా చెట్టే వస్తుంది, మామిడి చెట్టు రాదు. నువ్వేం చేస్తే అదే వస్తుంది. కాబట్టి ఆనందం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఎవరు ఆనందంగా లేవు. ఎందుకు ఆనందంగా లేవు అంటే మనం ఎవరు కూడా ఆ ప్రయత్నం చేయట్లేదు. ఆ ప్రయత్నం చేయకుండా ఆనందంగా ఉండాలి అంటే ఎక్కడ అవుతుంది? ఈ జగత్తులో ఆనందంగా ఉండగలిగేవాడు ఎవడంటే కేవలం భక్తుడు మాత్రమే ఆనందంగా ఉండగలిగేవాడు. ఎందుకు ఆనందంగా ఉండగలడు? భక్తుడు ఎందుకు ఆనందంగా ఉండగలడు అంటే ఆనందమయుడైనటువంటి సచ్చిత్ ఆనంద స్వరూపుడు ఎవరు? కృష్ణుడు. సత్ చిత్ ఆనంద, సత్ చిత్ ఆనంద. సత్యం, ఎప్పుడు ఆయన సత్యమే. ఇప్పుడు పుట్టి రేపు చనిపోయాడు అనడానికి లేదు ఆయనేమి. కృష్ణుడు ఇప్పుడు పుట్టి రేపు చనిపోయాడు అనడానికి లేదు. కృష్ణుడు ఎప్పుడు సత్యం, శాశ్వతంగా ఉంటాడు. చిత్, దివ్యమైనటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞాన స్వరూపుడై ఉన్నాడు. మనం ఏం చేస్తాం? ఏదైనా ఒక వస్తువు పరికరం కనుక్కుంటాం. ఉదాహరణ చూడండి, మన ఇల్లు ఎంతో చక్కగా డిజైన్ చేసుకుంటాం. డిజైన్ చేసుకున్న తర్వాత ఎంతో ఆలోచించి, ఎంతో కష్టపడి, ఎంతో మన ధనాన్ని వెచ్చించి ఇంటిని చక్కగా నిర్మాణం చేసుకుంటాం. నిర్మాణం చేసుకున్న తర్వాత అది మనంతట మనమే కదా నిర్మాణం చేసుకున్నాం, మనంతట మనమే కదా డిజైన్ చేసుకున్నాం. కంఫర్ట్గా ఉందా అంటే ఎక్కడో ఏదో చిన్న లోపం, చిన్న కంఫర్ట్ మిస్ అయిపోయాం. అందులో చిన్న కంఫర్ట్ మిస్ అయిపోయాం. అంటే మన యొక్క మనం కనిపెట్టేటటువంటి అన్ని ఇలాగే ఉంటాయి. ఎందుకు అంటే మనం అసంపూర్ణమైనటువంటి జ్ఞాన స్వరూపులము. సంపూర్ణమైన జ్ఞాన స్వరూపులం కాదు, మనలో అసంబద్ధమైనటువంటి అసంపూర్ణమైనటువంటి జ్ఞాన స్వరూపులమై ఉన్నాం. మనం జ్ఞానం ఉంది, లేకుండా లేదు. అందుకే మిగతా జంతువులకి మనకి తేడా ఉంది. మనలో జ్ఞానం ఉంది. ఏం జ్ఞానం? విచక్షణ జ్ఞానం, ప్రత్యేకమైనటువంటి విచక్షణ జ్ఞానం, స్పెషల్ రీజనింగ్ పవర్ మనకుంది. అది మానవుడికి మాత్రమే ఇచ్చాడు. కానీ ఆ జ్ఞానం ఉండడం మూలంగా ఏది తప్పు, ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకోగలుగుతాం. అంతే, తెలుసుకోగలుగుతాం. అయినా సరే మనం తప్పు చేస్తూనే ఉంటాం. కానీ భగవంతుడు అలా కాదు. భగవంతుడు ఏం చేసినా మంచి చేస్తాడు ఎప్పుడు కూడా. మన యొక్క వస్తువును కనిపెట్టాం. ఉదాహరణకు ఒక వంటకం తయారు చేసాం. ఈ వంటకం తయారు చేసినప్పుడు మన యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి ఆ వంట అందంగా వస్తుంది, రుచిగా వస్తుంది. ఇంకాస్త ఎక్స్పీరియన్స్ పెరిగితే ఇంకా రుచిగా వస్తుంది కదా. మొదట్లో ఏం చేస్తాం? ఆ వంటలో ఉప్పు ఎంత వేయాలి, పప్పు ఎంత వేయాలి అన్ని కొలతలు చూసుకుంటాం. కానీ ఎక్స్పీరియన్స్ బాగా ఎక్కువైపోయింది అనుకోండి, ఏమవుతుంది? అన్ని కళ్ళు మూసుకొని ఉండేస్తాం. నేను మా ఆశ్రమంలో ఉండేటప్పుడు మా డివోటీ ఒక ఆయన ఉండేవాడు. ఆయన వంట చేసేవాడు. ఆయన ఎలా వంట చేసేవాడంటే మూకుడు అక్కడ ఉండేది, ఎక్కడి నుంచి పోగులు జిక్ అని ఇసిరేవాడు అనమాట. ఆయన అనేవాళ్ళం మేము శుద్ర పూజలు చేసేవాళ్ళు చేస్తుంటాడు వంట అనేవాళ్ళం అన్నమాట. అంటే ఎంత పర్ఫెక్ట్ అంటే ఇలా తీసుకెళ్ళి అలా వేసేసేవాడు మూకుళ్ళకి. అంటే ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఎంత రుచిగా చేసేవాడంటే మళ్ళా ఏదో అటు ఇటుగా కాదు, చాలా రుచిగా చేసేవాడు వంట, చాలా రుచిగా చేసేవాడు. అంటే మనం ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది ఈ స్థాయి పెంచుకొని ఇది ఇంకా రుచిగా తయారు చేయడం, ఇంకా రుచిగా తయారు చేయడం. ఇంకా కానీ భగవంతుడు అలా కాదు. భగవంతుడు ఏం చేసినా మొట్టమొదటే హైయర్ టేస్ట్ అంటారు. శిల ప్రభుపాదుల వారు ఇస్కాన్లో రెస్టారెంట్స్ డెవలప్ చేయమని చెప్పారు. వెజిటేరియన్ రెస్టారెంట్స్.
ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో అక్కడ తినడానికి మంచి ఆహారమే లేదు, మంచి ఫుడ్ లేదు. అందుకని శిల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే వీళ్ళందరూ మాంసాహారులై ఉన్నారు, ఈ మాంసము వాళ్ళు తింటున్నారంటే అది వాళ్ళ తప్పు కాదు. మనం మంచి ఫుడ్ దొరకనప్పుడు ఏం చేస్తాం? శాస్త్రంలో చెప్పబడి ఉంది ఏమనంటే, నీకు ఎక్కడో చిక్కుకొని వెళ్ళిపోయావు, అంటే చిక్కుకుపోయావు, అంటే మనం బయటికి రావడానికి లేనటువంటి ప్రదేశంలో చిక్కుకుపోయినప్పుడు తినడానికి తిండి లేదు. మన శరీరం ఎంతవరకు ఆగుతుందంటే ఒక 5 రోజుల వరకు మన శరీరం ఆగుతుందంటే, ఎందుకంటే లోపల ఉండేటువంటి కొవ్వుని కరగ తీసుకొని అది ఆహారాన్ని భుజిస్తూ, మన జీర్ణాశయం ఆ ఆహారాన్ని భుజిస్తూ అది ఆగగలుగుతుంది. ఈ 5 రోజుల తర్వాత మన శరీరము అలా క్షీణించిపోతుంది. అప్పుడు తినడానికి ఏమీ లేవు, చుట్టూ ఆకులు లేవు, ఫలాలు లేవు, ఏమీ లేవు. ఆ సమయంలో అంట పక్కన ఎవరైనా వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని తినేయచ్చంట. మరి ఇప్పుడున్న మాంసాహారులందరూ తినడానికి తిండి లేక తింటున్నారా? దేనికోసం తింటున్నారు? జిహ్వా చాపల్యం కోసం తింటున్నారు. జిహ్వా చాపల్యం కోసం తింటున్నారు వీళ్ళందరూ కూడా. సైన్స్ చెప్తుంది ఎలాగో అవి తింటే అనారోగ్యమే, అవి తింటే ఇప్పుడు అందరూ చికెన్ తింటున్నారు. ఆ చికెన్ తినే వాళ్ళందరికీ ఇప్పుడు ఆ బర్డ్స్లో ఏదో కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయంట. ఇది ఎప్పుడో మన శాస్త్రం చెప్తుంది. సో కాబట్టి మనిషికి ఏమీ దొరకనటువంటి పరిస్థితుల్లో నువ్వు పక్కన ఉండేటువంటి వాడి యొక్క మాంసాన్ని కూడా భుజించవచ్చు. కానీ అటువంటి పరిస్థితి ఏం లేదు కదా. భగవంతుడు ఎంత పుష్కలమైనటువంటి ఎన్ని పళ్ళు, ఫలాలు, ఆకుకూరలు, కాయగూరలు, ఎన్ని రుచికరమైనటువంటి పదార్థాలు ఇచ్చాడు. అంటే భగవంతుడి సృష్టి ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఆయన ఏదైనా ఒక వస్తువు కనిపెట్టాడంటే అది మొదటిసారి కనిపెట్టడంలోనే అది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అందుకని శిల ప్రభుపాద ఏం చెప్పారంటే వాళ్ళకి వెజిటేరియన్ అంటే ఏమిటో వండుకోవడం తెలియదు. అందుకని మనం వెజిటేరియన్ రెస్టారెంట్స్ పెట్టి వెజిటేరియన్ని ప్రమోట్ చేయాలి అని చెప్పి ఏం చేశారంటే గోవిందాస్ రెస్టారెంట్స్ అని పెట్టి దాని కింద ప్రభుపాద ఏం ట్యాగ్ లైన్ పెట్టారు? ఏమి చెప్తున్నారంటే హయ్యర్ టేస్ట్. అందుకే చెప్తారు శిల ప్రభుపాదలో చెప్తారు, మనకు ఉండేటువంటి అధమ రుచి మనం కోల్పోవాలి అంటే అప్పుడు ఏం చేయాలి? ఉన్నతమైనటువంటి రుచిని అలవాటు చేసుకోవాలి. చూడండి, ఎవరైనా ఈ టీ తాగే వాళ్ళకి తెలుస్తుంది ఎక్కువ. ఈ టీ తాగే వాళ్ళు ఎప్పుడు ఒకే దుకాణం దగ్గర ఎక్కువ మంది కూర్చొని టీ తాగుతుంటారు. ఎందుకు తాగుతారు? వాడి దగ్గర చాలా బాగుంటుందండి ఇరానీ టీ, మంచి ఇరానీ టీ, హైదరాబాదీ దమ్ టీ అంటాడు. ఎందుకంటే వాడి దగ్గర వాడు ఏం కలుపుతాడో తెలియదు, అది పక్కన పెట్టండి. వాడెవడో ఉత్తరప్రదేశ్లో, అది ఎక్కడది, లక్నో దగ్గర, వాడు జ్యూస్ సెంటర్లో విపరీతమైన జనాలంట, రోజుకి లక్షలు అమ్ముతాడంట. ఇంటికి చూస్తే ఏమైందో తెలుసండి, మొన్న వాడి దగ్గర దాడి చేస్తే వాడు మనిషి మూత్రాన్ని కలుపుతున్నాడంట. అందరూ మనిషి మూత్రాన్ని కలుపుతున్నాడంట. వాడు మొత్తం ఆ షాపుని సీజ్ చేసేసారు. ఆ షాపులో చెక్ చేసి చూస్తే మూత్రం బాటిల్స్. ఇప్పుడు ఎవరైనా నమ్మకంగా చెప్పగలరా? ఈ హోటల్స్లో, ఈ రెస్టారెంట్స్లో మూత్రం కలపరు, ఉమ్మి వేయరు అని ఎవరైనా చెప్పగలరా? కొన్ని సాంప్రదాయాల్లో, సాంప్రదాయం అనరు, దరిద్రం అనొచ్చు దాన్ని, సాంప్రదాయం కాదు. కొన్ని మత ముసుగులో వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళ దేవుడు ఆ రుచి చూస్తేనే, అంటే ఆ నాలుగుతో ఉన్నటువంటి ఉమ్మిని అంటిస్తేనే వాళ్ళ దేవుడు వాళ్ళ దేవుడు ఏమంటారు దాన్ని, కృపనిస్తాడంట. ఇదేం దేవుడు మరి తెలియదు. మరి మనకి దేవుళ్ళు ఎవరు అట్లా చేయరుగా. వాడు ఉమ్మి మనకి రాస్తే అప్పుడు వాళ్ళ దేవుడు వాడిని క్షమిస్తాడంట. ఇప్పుడు బయట ఉన్న హోటల్స్లో, బయట ఉన్న రెస్టారెంట్స్లో ఉమ్ము వేయదు, మూత్రం వేయదు అని ఎవరైనా చెప్పగలరా?
ఇప్పుడు తినండి, బయటికి వెళ్ళి చూద్దాం. అది పరిస్థితి. అందుకని శిల ప్రభుపాద చెప్పారు, హైయర్ టేస్ట్ ఇవ్వండి. మన టెంపుల్స్కి వస్తారు, టెంపుల్స్కి వచ్చేటటువంటి భక్తులకి రుచికరంగా కృష్ణ ప్రసాదాన్ని ఇవ్వండి. ఎప్పుడైతే మనం ఉన్నతమైనటువంటి రుచికి అలవాటు పడతామో, అధమమైనటువంటి రుచి కోసం మనం, ఇది చాలా మంది అంటారు, ఏమండి ఆధ్యాత్మికానికి రండి అంటే నాలో ఇంకా చాలా అధమమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, అవన్నీ పోయిన తర్వాత వస్తానంటారు. అవి ఎప్పటికీ పోవు. ఎప్పుడు పోతాయి? హైయర్ టేస్ట్ మనం రుచి చూసినప్పుడు, ఉత్తమమైనటువంటి రుచి చూసినప్పుడు. ఇది ఉత్తమమైనటువంటి రుచిలోనే ఆనందం ఉంది, హైయర్ టేస్ట్లోనే ఆనందం ఉంది. ఈ అధమమైనటువంటి రుచిలో ఆనందం లేదు. మనం అనుకుంటున్నాం ఈ శరీరానికి సంబంధించినటువంటి అధమమైన రుచులు అవన్నీ కూడా శరీరం అందంగా ఉండాలి, శరీరం సౌఖ్యంగా ఉండాలి, శరీరం కోసం అంతా శరీరం శరీరం శరీరం. ఇప్పుడంతా కూడా ఏం కాన్షియస్నెస్? బాడీ కాన్షియస్నెస్ అంటారు. శరీర చైతన్యం అంతా అప్పుడు అందరిలో ఉన్నదంతా కూడా ఏం కాన్షియస్నెస్ ఉండాలి? కృష్ణ కాన్షియస్నెస్. లోపల అంటే ఆత్మ ఉన్నాడు కదా, పరమాత్మ, ఆయన చైతన్యం ఉండాలి మనందరికీ కూడా. అప్పుడు ఆనందంగా ఉంటాం. అందుకే చూడండి, మీరు ఎవరు చెయ్యొద్దండి, ఎవరు ఆనందంగా ఉన్నారంటే ఎవరు కనీసం అట్లీస్ట్ జపం చేసే డివోటీస్ కూడా ఎత్తలేదు. ఎందుకు? జపం చేసే భక్తులు కూడా ఆనందంగా లేవు అంటే ఇంకెందుకు చేయడం? ఉపయోగం లేదు కదా. మనం వ్యాపారం చూడండి, ఏమంటాం? మన వ్యాపారంలో లాభం లేకపోతే ఏం చేస్తాం? మానేస్తామా లేదా? లాభం లేకపోయినా వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారు ఎవరన్నా? ప్రభుపాద చెప్తారు, మన బిజినెస్ ఇదే. ఏంటి? కృష్ణ వినిమయ వ్యాపారము అంటారు. కృష్ణ వినిమయ వ్యాపారం. ఈ వ్యాపారంలో మనం ఏం పెట్టుబడి పెట్టాలి? బయట వాడు ఏం చేస్తాడు? ధనాన్ని పెట్టుబడి పెడతాడు. కానీ ఇక్కడ మనం ఏం పెట్టుబడి పెట్టాలి? మన సమయాన్ని పెట్టుబడి పెట్టాలి. మన సమయాన్ని పెట్టుబడి పెట్టాలి. మరి ఈ సమయాన్ని పెట్టుబడి పెట్టి ఇంత జపం చేస్తున్నాము, భాగవతం వింటున్నాము, సేవ చేస్తున్నాము, హ్యాపీగా లేవని చెయ్యకపోతే ఇంకెందుకు ఉపయోగం? ఇప్పుడు చేయొద్దండి, ఎంతమంది ఆనందంగా ఉన్నారు? ఇది బలవంతంగా ఎత్తిచ్చినట్టుంది, బలవంతంగా ఎత్తిచ్చినట్టుంది. మనం హ్యాపీగా ఉండకపోతే, ఒక ఆవిడ పళ్ళు అమ్ముతుందంట, ఓ మామిడి పళ్ళు అంటుంది. ఏమ్మా ఒక డజన్ మామిడి పళ్ళు ఇయ్యంటే ఆవిడ బుట్ట నుంచి చూస్తే లోపల పళ్ళు లేవు, ఖాళీ బుట్ట పెట్టుకొని అమ్ముతుంది. ఇది మన పరిస్థితి. మనం కృష్ణ చైతన్యము అనేటువంటి బుట్టని పెట్టుకున్నాం, లోపల కృష్ణ చైతన్యము అనేటువంటి ఫలాలు ఉన్నాయి. వీళ్ళందరూ కొత్త వాళ్ళు వచ్చారు, మనల్ని అడుగుతారు ఆనందంగా ఎలా ఉండాలి అంటే మన బుట్ట ఖాళీ, ఏమున్నాయి మన దగ్గర? అంటే మనం రుచి చూడకపోతే వాళ్ళకేమిస్తాం మనం? అందుకు మనం ఏం చేయాలి? సేవని మనరించాలి. భగవద్గీతలో అని చెప్తారు, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శనః. ఎప్పుడు మనం ఈ ఆనందాన్ని ఆస్వాదించగలుగుతాం మనం అంటే గురువుకి వినయ విధేయతలకు సేవ చేయాలి. నేరుగా కృష్ణుడి సేవ కాదు, యాక్సెప్ట్ చేయడు కృష్ణుడు. కృష్ణుడు ఏమీ యాక్సెప్ట్ చేయడు. నేరుగా నేను కృష్ణుడికే చేస్తాను, ఇంకెవరికి చేయను అంటే కృష్ణుడు తీసుకోడు. సో కాబట్టి ఏం చేయాలి? గోపికలందరూ మనం గతంలో అయిపోయింది ఏంటి వ్రతం ఏం జరిగింది? ధనుర్మాస వ్రతం జరిగింది. ధనుర్మాస వ్రతంలో ఉత్తరాదిలో అయితే కాత్యాయని వ్రతం చేస్తారు, ఇక్కడైతే ధనుర్మాస వ్రతం చేస్తాం. గోదాదేవి పూజ అంటారు కదా. అక్కడ నిజానికి గోదాదేవికి రాధారానికి ఏం వ్యత్యాసం లేదు. మనందరికీ తెలుసు, గోదా రంగనాథుల యొక్క కళ్యాణంలో గోదాదేవి కృష్ణుడిని నిద్రలేపుతూ ఒక్కొక్క పాసురం చదువుతుంటుంది. ఆ పాసురం చదువుతున్నప్పుడు పక్కన ఎవరుంటారు? కృష్ణుడి పక్కన ఎవరుంటారు? కృష్ణుడు ఎవరితో నిద్రపోతాడండి? అది మనం అందరూ రుక్మిణి మాతతో అనుకుంటాం, కానీ కృష్ణుడు నీలాదేవితో నిద్రపోతాడంట. శ్రీదేవి భూదేవి, కానీ నీలాదేవి
నీలాదేవి ఎవరు అంటే సాక్షాత్ రాధారాణియే. రాధారాణియే నీలాదేవి ఎవరు అంటే. ఒకసారి రాధారాణి అడిగిందంట, ఏంటి కృష్ణ, నిన్ను నేను ఎంత ప్రేమించాను కదా, కానీ ఈ భూలోకంలో ఈ ప్రజలందరూ కూడా కళ్యాణం చేయండి అంటే రుక్మిణి కళ్యాణం చేస్తారు, సత్యభామ కళ్యాణం చేస్తారు, మరి రాధా కళ్యాణం ఎవరు చేయరు అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు, పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరు వ్యక్తులు ఉండాలి, కానీ నువ్వు వేరు నేను వేరు కాదు కదా. రుక్మిణి వేరు, సత్యభామ వేరు, కృష్ణుడు వేరు, కానీ రాధారాణి వేరు, కృష్ణుడు వేరు కాదు. ఏకాత్మ ద్విశరీరా, ఒకటే ఆత్మ రెండు శరీరాలు. అందుకు రాధారాణిని ఉత్తమమైనటువంటి భక్తురాలిగా మనం పరిగణించాలి, శాస్త్రం చెప్తుంది. అందుకు ఈ రాధారాణి, గోపికలు వీళ్ళందరూ కూడా కాత్యాయని వ్రతాన్ని చేస్తారు. ఈ కాత్యాయని వ్రతాన్ని చేసి ఈ కాత్యాయని దేవిని సేవిస్తారు. ఎందుకు అంటే కృష్ణుడు మాకు భర్తగా కావాలి, భర్తగా కావాలి. ఏం నేరుగా కృష్ణుడిని సేవించవచ్చు కదా, కానీ కాత్యాయని దేవిని సేవిస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ నీలాదేవి ఎవరు, గోదాదేవి, ఆవిడేం చేస్తుంది, తను రాధారాణిగా భావించుకొని తన స్నేహితురాలందరినీ కూడా గోపికలుగా భావించుకొని, మనం అనుకోవచ్చు నేను ఒక్కడనే భక్తి చేసుకుంటాను, నేను ఒక్కడనే జపం చేసుకుంటాను, నేను ఒక్కడనే సేవ చేసుకుంటాను, నాకు ఎవరితో పని లేదు, ఎవరితో పని లేదు, చేయలేం మనం. అదే భక్తి వినోద్ ఠాకూర్ మహారాజ్ గారు చెప్తారు, ఏకాకి హమారా నాహి పాయి బాలా అని ఆయన వైష్ణవ కీర్తనలో చెప్తారు. ఏకాకి హమారా, నేను ఏకాకిలాగా ఒక్కడనే ఉన్నాను, భక్తి చెయ్యలేదు, నేను ఒక్కడనే ఒంటరిగా భక్తి చేసేటటువంటి శక్తి లేదు. అందుకు నాకు నువ్వేం చేయాలి అంటే కృష్ణ భక్తుల సాంగత్యాన్ని ప్రసాదించు. భక్తుల సాంగత్యం, ఎవరి సాంగత్యం కావాలి? అందుకని మన భక్తికి రక్షణ ఏమిటి అంటే భక్తుల సాంగత్యం. భక్తుల యొక్క మధ్యలోనే మనం సాధన చేయాలి. అందుకే గోదాదేవి ఏం చేసింది, ఆమె చక్కగా కృష్ణుని సేవించవచ్చు కదా, వటపత్ర సాయిని. ఆవిడ ఏం చేసింది, అందరినీ పిలిచింది, రండి నిద్రలేవండి, అందరిని నిద్రలేపి తీసుకెళ్ళి కృష్ణుని నిద్రలేపుతుంది, కృష్ణుని నిద్రలేపుతుంది. మనం ఏం చేస్తాం, నేను ఒక్కడినైతే చాలా ప్రశాంతంగా, ఎవరితో నాకు సంబంధం లేదు అనుకుంటాం. కానీ అది ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఆరోగ్యకరం కాదు, ఆరోగ్యకరం కాదు. సో కాబట్టి ఈ విధంగా మనం భక్తుల సాంగత్యంలో ఉంటేనే సేవను చేయగలుగుతాం. ఎందుకు సేవ మనం భక్తుల సాంగత్యంలోనే చేయాలి అంటే, భక్తుల సాంగత్యం ఎటువంటిది అంటే మనకి రక్షణ కల్పిస్తుంటుంది. మనం సేవ చేసేటప్పుడు ఎప్పుడో అనేకమైనటువంటి అపరాధాలు చేస్తూ ఉంటాం. ఈ అపరాధాల మూలంగా మనం ఏం చేస్తామంటే నెమ్మదిగా సేవ నుంచి దూరం అయిపోతాం, సేవ నుంచి దూరం అయిపోతూ ఉంటాం. ఏంటి అపరాధాలు? ఉదాహరణకి ఇక్కడ కూడా అది చెప్తున్నారు, పూర్ణజ్ఞానము మరియు భౌతికత్వము ఎడ వైరాగ్యములు అన్నవి శ్రీకృష్ణ భగవానుని యొక్క భక్తియుక్త సేవను అప్రయత్నంగా అనుసరించనని ఇదివరకే ఇక్కడ చర్చించి ఉన్నాము. ఇక ఏం చెప్తున్నారంటే పూర్ణజ్ఞానము మరియు భౌతికత్వం పట్ల వైరాగ్యం. పూర్ణజ్ఞానం ఎప్పుడు లభిస్తుంది అంటే, ఇప్పుడు చాలా మంది ఈ జ్ఞానం ఎట్లా తెలుసుకోగలుగుతారు? అందరికీ విద్య లేదు కదా, అందరూ భగవద్గీత భాగవతాలు చదవలేరు కదా, మరి వాళ్ళు ఎట్లా? అందరూ చక్కగా నిద్రపోతున్నారు, జోలపాటు పాడినట్టు ఉన్నట్టుంది. రాత్రి ఎంతమంది వేదికలు పండగకు వచ్చారు? ఈ నిద్రపోయే వాళ్ళందరూ వేదికలు పండగకు వచ్చిన వాళ్ళే అనుకుంటా. నేను 2 వరకు ఉన్నాను, పుస్తకాలు స్టాల్ పెట్టాం, నేను బాగానే ఉన్నాను కానీ నిద్రపోలేదు కదా. కృష్ణుడి మీద దృష్టి పెట్టండి, నిద్ర రాదు. ఓకేనా? అయితే ఇక్కడ చెప్తున్నారు పూర్ణ జ్ఞానము భౌతికత్వము. పూర్ణ జ్ఞానం కలుగుతుంది మరియు భౌతికత్వం పట్ల వైరాగ్యం కలుగుతుంది ఎప్పుడు సేవ చేసినట్లయితే. పూర్ణ జ్ఞానము ఏ విధంగా కలుగుతుంది అంటే, దీనితో విద్యతో పని లేదు, దీనికి చదువుతో పని లేదు, చదువుతో పని లేదు. గౌరీ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ప్రభుపాదుల వారి గురువు గారి యొక్క గురువు, ఆయనకేం విద్య లేదు, అయినా సరే
ఆయన భక్తి సిద్ధాంత మహారాజు లాంటి గొప్ప ఉన్నతమైనటువంటి శిష్యుని తయారు చేశారంటే ఎంత గొప్ప వ్యక్తి. ఆయనకే విద్య లేదు అంటే విద్యతో పని లేదు. పూర్ణ జ్ఞానానికి కావలసింది ఏంటి అంటే వినయము. ఈ జ్ఞానం ఎటువంటిదంటే అహాన్ని తీసుకొస్తుందంట, అహంకారాన్ని తీసుకొస్తుంది. పూర్ణ జ్ఞానం, ఈ జ్ఞానము అహాన్ని తీసుకొస్తుంది. రావణాసుడు కూడా చాలా జ్ఞానం ఉంది, కానీ అహంకారంతో ఏం చేశాడు? చేయకుండా పని చేశాడు. సో కాబట్టి జ్ఞానం ఒకటి ఉంటే కాదు, అదే చెప్తారు భగవద్గీతలో, జ్ఞాన విజ్ఞాన కృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ అంటారు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తారు, జ్ఞానము ఎప్పుడు అది ఉత్తమమవుతుందంటే విజ్ఞాన సహితమైనప్పుడు. జ్ఞానం ఎప్పుడు ఉత్తమం అవుతుందంటే విజ్ఞానమైనప్పుడు. విజ్ఞానం అంటే మనం పాటించేటటువంటిది. ఉత్తి జ్ఞానం తెలుసుకుంటే కాదు, ఆ జ్ఞానాన్ని మనం అనుసరించాలి. భగవద్గీత నాకు మొదటి నుంచి చివరి వరకు, చివరి నుంచి మొదటి వరకు వస్తే ప్రయోజనం లేదు. అందులో భగవద్గీతలో నువ్వు ఎంత దాన్ని నీ హృదయంలోకి తీసుకుంటున్నావు, నువ్వు దాన్ని ఎంత పాటిస్తున్నావు, అది కావాలి. అది విజ్ఞానము అంటే, అది విజ్ఞానం. కాబట్టి ఈ జ్ఞానము, ఈ పూర్ణ జ్ఞానము మనకి ఎలా లభిస్తుంది అంటే భగవంతుని యొక్క సేవలో నిమగ్నం అవడం మూలంగా. ఆ తర్వాత సేవలో నిమగ్నం అయిన తర్వాత భౌతికత్వం పట్ల వైరాగ్యం కలుగుతుంది. ఏంటి భౌతికత్వం పట్ల వైరాగ్యం అంటే భౌతికమైనటువంటి ఆసక్తుల్ని కోల్పోతాం. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తాం? భౌతికమైనటువంటి వ్యక్తులతో మాట్లాడాలి, భౌతికమైనటువంటి వ్యక్తుల మధ్య మనం ఆనందంగా ఉండాలి అనుకుంటాం. కానీ ఎవరైతే భగవత్ సేవకి ఆకర్షితులవుతారో, హయ్యర్ టేస్ట్, ఉత్తమమైనటువంటి రుచికి ఆకర్షితులవుతారో, అప్పుడు ఈ అగమమైనటువంటివి అంటే భౌతికమైనటువంటి స్నేహాలు, భౌతికమైనటువంటి వ్యక్తులతో మాట్లాడటము, ఇవన్నీ కూడా మనం ఇష్టపడము, ఇమడలేము. ఆ మధ్యలో ఇమడలేము మనం. ఎందుకు? హయ్యర్ టేస్ట్ని రుచి చూడడం మూలంగా. అందుకని ఈ సేవ అనేటువంటిది మనకి ఎటువంటిదంటే మన జీవితానికి ఒక స్కానింగ్ లాంటిది. ఈ సేవ చేయకపోతే మనం ముందుకు వెళ్ళలేము. ఎప్పుడు కూడా మనం ఒక వ్యక్తిని మనం తెలుసుకోవాలి. ఆ వ్యక్తి ఎవరు అంటే ఎలా అంటే మనం ఎట్లా తెలుస్తుంది మనకి? ఆ వ్యక్తితో మనం ముందుకు నడవాలి, ప్రయాణం చేయాలి. ప్రయాణం చేస్తేనే ఆ వ్యక్తి ఏంటో తెలుస్తుంది. అదేవిధంగా మనం ఆ వ్యక్తి అంటే సేవ ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో మనలో ఉండేటువంటి అవలక్షణాలన్నీ బయటపడుతూ ఉంటాయి. హాయ్ అనే వరకు బాగానే ఉంటారు, చాలా మంచోడండి, ఎంత బాగా హాయ్ చెప్తాడు అంటాం. ఆ తర్వాత ఆ వ్యక్తితో ట్రావెల్ చేస్తే వాడు ఎంత నస తినేస్తుంటారు కొంతమంది. అంటే ఒక వ్యక్తిని చూసిన వెంటనే ఎలా ఉండాలంటే, ఆహా ఈయన వస్తున్నాడా, ఎంత ఆనందంగా ఉంది అనిపించాలి. కానీ ఒక వ్యక్తిని చూసిన వెంటనే అమ్మో వీడు వస్తున్నాడు రా ఆయన అనిపించకూడదు ఎప్పుడు కూడా. అలా అనిపించింది అంటే అక్కడ ఆనందం లేదు. ఈ భౌతిక జగత్తులో అన్నీ అలాగే ఉంటాయి. కానీ భగవత్ సేవ అటువంటిది కాదు. అందుకని మనం సేవ ఎక్కడి నుంచి ప్రారంభించాలి? హృదయంలోంచి ప్రారంభించాలి. అందుకని కొన్ని సేవాపరాధాలు ఉన్నాయి. ఆ సేవాపరాధాలు ఏంటంటే, మనకి మన యొక్క ఆధ్యాత్మిక గురువు పిలిచి సేవనిచ్చినప్పుడు ఆ సేవని కాదనడం. చాలా మంది చూస్తుంటాం. కొంతమంది ఎంత కనీసం అంటే మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా, ఎలా అంటే కనీసం బయట వ్యక్తులు కూడా ఆ విధంగా మాట్లాడు. ఏదైతే చెప్తే కోదారు అవదు అనేస్తారు అంతే, చాలా సులభంగా. కొంతమంది ఏమంటారంటే నాకు ఆ రోజు అయితే కుదరదు. ఏంటి భగవంతుడి సేవ మనం మార్చుకోవాలా అంటే, నేను ఒక 20 సంవత్సరాల ముందు ఏ విధంగా ఉండేదో ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందో నేను గమనించాను. ఆ గమనించింది చెప్తాను చూడండి. పూర్వం ఎలా ఉండేదంటే, మాకన్నా సీనియర్ భక్తులు సేవ ఎప్పుడు ఇస్తారు అని చెప్పి ప్రాధేయపడి ఎదురు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఎంత రివర్స్ అయిపోయిందంటే, భగవంతుడి సేవ ఉంది, మీరు ఏ రోజు ఖాళీగా ఉంటారు? అర్థమైందా? ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ప్రభుజీ దయచేసి సేవ ఇవ్వండి అని అడుక్కునేవాళ్ళు.
ఎందుకు అలా అడుక్కుంటాం? సేవ విలువ తెలిసినప్పుడే కదా. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ప్రభు మీరు ఎప్పుడు ఖాళీ ఉంటారు చెప్పండి, సేవ ఉంది టెంపుల్లో, ఆ రోజు పెట్టుకుంటాం. అర్థమైందండి ఇక్కడ నేను చెప్పింది? ఎంత మారిపోయిందో చూడండి. అంటే ఒక 20 సంవత్సరాలకి ఈ విధంగా మారిపోతే ఇంకా ముందుకెళ్ళే కొద్ది పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకా జీవించాలి, ఇంకా మళ్ళా జన్మించాలని ఉందా ఎవరికైనా? ఇంకా పరిస్థితులు ఎంత భయానకంగా ఉంటాయి చూడండి. ఆధ్యాత్మిక మార్గం ఇంకా పలచబడిపోతుంది. ఈ దారుణాలన్నీ చూడలేం. అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. పూర్వం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఒక 20 సంవత్సరాలకి ఎంత మార్పు వచ్చేసిందంటే ఇంకొక 10 సంవత్సరాలకి ఎంత మార్పు వచ్చేస్తుంది. అది అంటే కల్తీ, ప్రతి చోట కల్తీ. జీవుడి యొక్క స్వరూపం నేను మొదట్లోనే చెప్పాను. జీవేర స్వరూపం కృష్ణేర నిత్యదాస. ఎప్పుడు జీవుడు ఆనందంగా ఉంటాడంటే ఎప్పుడు భగవత్ సేవలో ఉంటాడో అప్పుడే ఆనందంగా ఉంటాడు. నువ్వు ఇంకా ఎవరి సేవలో ఉన్నా నువ్వు ఆనందంగా ఉండలేవు. భార్య సేవలో ఉన్నా, భర్త సేవలో ఉన్నా, భార్యాభర్తలు ఇద్దరు కలిసి బిడ్డల సేవలో ఉన్నా, లేదంటే మరొక సేవలో ఉన్నా ఎందులోనే ఆనందం పొందలేదు. అందుకే చెప్తుంటారు మానవ సేవయే మాధవ సేవ. ఇది ఎప్పుడు సక్సెస్ అవ్వదు. దీనికి ఎన్ని మార్క్స్ ఇస్తామంటే నేనైతే 0 ఇస్తాను. నేను మాధవ సేవయే మానవ సేవ. అది మాధవ సేవ చేసేప్పుడు మానవ సేవ చెయ్యాలి. అంతేగాని నేను మాధవ సేవ చేయను, కేవలం మానవ సేవ చేస్తానంటే, మానవ సేవ ఎటువంటిదంటే మనందరం కూడా అసంపూర్ణమైనటువంటి వ్యక్తులం కదా. అసంపూర్ణమైనటువంటి వ్యక్తులమైనటువంటి మనము ఏం చేస్తున్నాం? అసంపూర్ణమైన వ్యక్తులను సేవిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఒక రోజు చేస్తాం, 2వ రోజు చేస్తాం, 3వ రోజు చేస్తాం. గడుదుగుడ్డు వాడికి ఏం నేను చేసేది సేవ అంటామన్నమా? ఒకరోజు పాపం చేయలేదు, ఏదో ఓపిక లేక, లేదంటే ధనం లేక, మరొకటి లేక చేయలేదు. ఆ సేవ తీసుకునేవాడు ఏమంటాడు? వీడి పని అయిపోయింది అప్పుడే అంటాడా లేదా? మొదటి 2 రోజులు బాగానే చేశాడు, అయిపోయింది వీడి పని అంటాడు. అందుకు ఎవరికి సేవ చేయాలి? మనం అసంపూర్ణమైనటువంటి వ్యక్తులమైన మనము సంపూర్ణమైనటువంటి వ్యక్తికి ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మిగతా వాళ్ళందరూ ఆనందింపబడతారు. ఒక చెట్టు సమృద్ధిగా ఎదగాలి అంటే ఎక్కడ నీరు పోయాలి? ఆకుకి, కాయకి, పండుకి నీళ్ళు వేస్తే చెట్టు ఆనందంగా ఎదుగుతుందా? ఎక్కడ పోయాలి? వేరుకి నీరు పోయాలి. ఆ వేరు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఆ శ్రీకృష్ణ భగవానునికి ఎప్పుడైతే మనం సేవ చేయడం నేర్చుకున్నామో అప్పుడు ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్త చరాచర జీవరాశులన్నీ సంతృప్తిగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి. అందుకని నేను అందరికీ సేవ చేయొద్దు అంటలేదు. చేయండి, తల్లిదండ్రులకి సేవ చేయండి, బిడ్డలకి సేవ చేయండి, అందరికీ చేయండి. కానీ లోపల ఉండేటువంటి పరమాత్మకు కూడా చేయడం నేర్చుకోవాలి. ఆయనకి చేసిన తర్వాత మిగతా వాళ్ళందరికీ చేయాలి. అప్పుడు ఆనందంగా ఉండగలుగుతాం. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉన్నాయా? డౌట్స్? జగద్గురు శ్రీల ప్రభుపాదికి, సమవేత గౌర భక్త బృందికి, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవత మహాపురానికి నితాయ్ గౌర ప్రేమానందే.